ఈ వ్యక్తి ఒక టెడ్డీ బేర్ కోసం తన సొంత తండ్రినే చంపేస్తాడు. ఈ వ్యక్తి పేరు సైమన్ అయ్యి ఉంటుంది. ఇతను ఒక సైకో కిల్లర్ అయ్యి ఉంటాడు. ఇతను చాలా మంది అమ్మాయిల్ని చంపేసి ఉండడంతో పోలీసులు కూడా ఇతన్ని వెతుకుతూ ఉంటారు. ఒక పోలీస్ ఆఫీసర్ కి సైమన్ ఉన్న చోట తెలిసిపోతుంది. దాంతో అతను ఒక్కడే అక్కడికి వెళ్లి సైమన్ ని వెతుకుతాడు. అక్కడ ఆ పోలీస్ కి ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఆ అమ్మాయిని సైమన్ కిడ్నాప్ చేసి పెట్టి ఉంటాడు. ఫైనల్ గా ఇతనికి సైమన్ కూడా దొరికేస్తాడు. దాంతో పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఎంత అడిగినా కూడా సైమన్ ఏమీ చెప్పడు. దాంతో పోలీసులు కొట్టడంతో సైమన్ మొత్తం నిజం చెప్పడం స్టార్ట్ చేస్తాడు. చిన్నప్పుడు సైమన్ వాళ్ళ అమ్మ అతన్ని ఆడుకోనివ్వడం లేదని అతను తన తల్లినే చంపేసి ఉంటాడు. అప్పుడే సైమన్ మనుషులు పోలీసులకి ఒక బాక్స్ పంపిస్తారు. ఆ బాక్స్ లో బాంబు ఉందని తెలిసి అందరూ భయపడుతూ ఉంటారు. దాన్ని ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక చిన్న పిల్లాడు ఉంటాడు. ఆ చిన్న పిల్లాడు తండ్రిని సైమన్ మనుషులు కిడ్నాప్ చేసి ఉంటారు. దాంతో ఈ పోలీస్ పరిగెత్తుకుంటూ తన ఇంటికి వెళ్తాడు. ఎందుకంటే సైమన్ మనుషులు తన కూతుర్ని కిడ్నాప్ చేస్తారేమో అని భయపడతాడు. కానీ తన కూతురు సేఫ్ గా ఉంటుంది. ఈ లేడీ పోలీస్ ఆఫీసర్ ఎంతో అందంగా రెడీ అయ్యి సైమన్ దగ్గరికి వెళ్లి క్వశ్చన్స్ అడుగుతుంది. అప్పుడే సైమన్ చాలా అగ్రెసివ్ అయిపోయి అందరు అమ్మాయిల్ని నేనే చంపాను, ఇప్పుడు నిన్ను కూడా చంపేస్తాను అని ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ పైన అటాక్ చేయడానికి వస్తాడు. అప్పుడే ఒక వీడియో ప్లే అవుతుంది. ఆ వీడియోలో సైమన్ వాళ్ళ అమ్మ సైమన్ ఒక పిచ్చివాడు, తను నన్ను కూడా చంపాలని ట్రై చేశాడు అని చెప్తుంది. మరోవైపు సైమన్ కవల అన్నాయన ఇంకొక అతను తన తండ్రిని కూడా చంపేసి ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ నాన్న ఇతని దగ్గర నుంచి టెడ్డీ బేర్ ని తీసుకుని ఉండడం వల్ల తన తండ్రినే చంపేసి ఉంటాడు. దాంతో ఇది తెలిసిన పోలీసులు అతన్ని కూడా అరెస్ట్ చేస్తారు. కానీ పోలీసులకి వీళ్ళిద్దరూ కవలలు అని తెలిసి ఉండదు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.